హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చాలా కాలంగా సరెండర్ లీవ్ బిల్స్ అయితే పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవం అండి. సో, వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. గురించిన తాజా సమాచారం అయితే వీడియోలో ఉంది. సో, మన ఛానెల్ ఎవరైనా కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, అయితే తాజాగా 2021, 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ బిల్ పేమెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక మిగిలినవి 2022, 23, 24 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సరెండర్ లీవ్ బిల్స్ అయితే త్వరలోనే పేమెంట్ జరిగే అవకాశం ఉంది. అంటే ప్రెజెంట్ అయితే పేమెంట్ లేదండి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2021 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులు ఉద్యోగుల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. సో, ఇప్పుడు తాజాగా 2022 సంవత్సరానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్స్ కూడా ఉద్యోగుల ఖాతాలో జమ చేయడం జరిగింది. అంటే ఈడికి మనకు 2022 వరకు అయితే జమ చేయడం జరిగింది. ఇక మిగిలినవి 2023 సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బిల్స్ అయితే చెల్లింపులు త్వరలో పేమెంట్ జరిగే అవకాశం ఉందండి. ఇక అన్ని రకాల లీవ్స్, సాలరీస్ అంటే ఎస్ఎల్స్ గాని అలాగే ఎర్నడ్ లీవ్స్ గాని, ఈ విధంగా అన్ని రకాల లీవ్ సాలరీ బిల్స్, అలాగే ఇంక్రిమెంట్స్, అరియర్స్ అండి ఇవన్నీ. సో, ఈ అరియర్స్ తదితర బిల్స్ అని సప్లిమెంటరీ బిల్లుకు సంబంధించిన అమౌంట్ ఆగస్టు 20 తేదీన క్రెడిట్ అయ్యాయి. అలా ఇక్కడ గమనిక ఏంటంటే సరెండర్ లీవ్స్ అంటే మళ్ళీ ఎస్ఎల్ బిల్‌కి అమౌంట్ ఇంకా క్రెడిట్ కాలేదు. అంటే ఎస్ఎల్స్ అయితే అమౌంట్ క్రెడిట్ కాలేదు. వాటికి చాలా సమయం పడుతుంది అనైతే చెప్తున్నారు. సో, ఇంకా టైం అయితే పడుతుందండి ఎస్ఎల్స్ జమ కావడానికి. సో, మనకు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 2022, 2021 వరకు అయితే జమ అయ్యాయి. ఇక 2023, 2024 సంబంధించి జమ కాలేదు. సో, ఇవి జమ కావడానికైతే మనకు ఇంకా సమయం పడుతుంది అనైతే గమనించగలరు. సో, ఎప్పుడు ఏంటి అనేది అప్డేట్ అనేది త్వరలో రావడం జరుగుతుందండి. సో, అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానెల్‌లో మొదటగా అప్డేట్ వీడియోని పబ్లిష్ చేస్తాము. సో, ఇది ఫ్రెండ్స్ ఎస్ఎల్‌కి సంబంధించిన తాజా సమాచారము. సో, వీడియో అయితే నచ్చినట్టు అనుకున్నా. వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. తోటి ఎంప్లాయీస్‌తో అయితే వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్స్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.